మిథున్ రెడ్డి రాజమండ్రి జైలుకి పంపించినప్పుడు అతనికి చేకూర్చినటువంటి సదుపాయాల విషయంలో ప్రజలతో పాటు న్యాయ వ్యవస్థతో పాటు ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజలు కూడా ఆశ్చర్యం చేస్తున్నారండి. అసలు జైలు మాన్యువల్లో కూడా లేని సహాయకుడు అంటే అతనికి ఒక సహాయకుడు ఎప్పుడు పెట్టాలని చెప్పేసి కోర్టు తీర్పునిచ్చింది. సహాయకుడిని కూడా కోర్టు ఇవ్వమని చెప్పింది. అంటే తీర్పులు ఎలా ఉన్నాయో అర్థం అవుతా ఉంది. మిథున్ రెడ్డి అడగాలే గానీ దేనికైనా రెడీ అన్నట్టుగా ఉందండి కోర్టు వరుస. భార్య ఒకటి తప్ప జైల్లో అన్ని సదుపాయాలు చేకూర్చారు. కంచము మంచము స్పూను గీను అంటే ఓకే గాని సహాయకుడు పొద్దు పుట్టినప్పుడు మిలాఖతులు ఇంకా ఫోన్ కూడా ఇస్తే సరిపోయాయి. ఫోను భార్యని అన్నే ఉండి నువ్వే చూసుకోబోమ్మా, మళ్ళీ సహాయకుడు అంటే వాడు ఏమన్నా చేసినా కూడా ఇబ్బంది లేదు నీ భర్తని, నువ్వైతే గ్యారంటీ కదా అని. సరే అసలు విషయానికి వెళ్తే మిథునికి సహాయకుడా అంటూ జైలు మాన్యువల్లో కూడా లేదని చెప్పి సూపరింటెండెంట్ రాజమండ్రికి జైలుకి సంబంధించినటువంటి రాహుల్ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి జైల్లో సహాయకుడిని నియమించాలని కోర్టు ఆదేశించడం పట్ల రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ విస్మయం వ్యక్తం చేశాడు. నాకు తెలిసి లిక్కర్ స్కామ్ చేస్తేనే ఎన్ని ఉంటాయండి, మామూలు స్కాములు చేసి ఇంత ఉండదు. సారాయిలో స్కామ్ చేసి మినిమం ఇన్ని వేల కోట్లు అక్రమంగా సంపాదించి ఉంటేనే ఇవన్నీ ఇస్తారేమో మరి తెలీదు, ముందు ముందు చూడాలి. సహాయకుడు అనే మాట జైలు మాన్యువల్లోనే లేదట. మిథున్ రెడ్డికి ఈ సదుపాయం కల్పిస్తే మిగిలిన ఖైదీలు కూడా ఇలాంటి సదుపాయాలే కోరుకుంటారని తెలిపారు. ఈ నేపథ్యంలో మిథున్ కు కల్పించిన సదుపాయాలపై కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. కోర్టు ఆదేశాలతో కుర్చీ, టేబుల్, టీవీ, ఇంటి భోజనం అందించే ఏర్పాటు మాత్రం చేశారు. ప్రస్తుతానికైతే సహాయకుడిని చేకూర్చలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఏ జైలు రూమ్ లో పెట్టారో మిథున్ రెడ్డిని అదే జైలు రూమ్ లో పెట్టారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచం లేదు, ఏసీ లేదు, ఇంటి నుంచి భోజనం లేదు. ఆయన ఆ వసతులన్నీ చేకూర్చుకోవడానికి చాలా వారాలు పట్టింది. ఆయనకి 70 సంవత్సరాల ప్లస్ వయసు. మిథున్ రెడ్డికి యువకుడండి, ఏ రాయి మీద పడుకున్నా కూడా నిద్ర వస్తుంది అతనికి. అలాంటి వాడికి ఎన్ని సదుపాయాలంటే వెస్ట్రన్ కమోడ్ ఉన్న లిటిన్, 3 పూటల బయట నుంచి ఆహారం, 5 రకాల మెడిసిన్ తీసుకెళ్లేందుకు కోర్టు ఆమోదం, దోమతెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ బాటిల్స్ కి కూడా ఓకే చెప్పాలి. ఇనప మంచం, పరుపు, కుర్చీ, పెన్ను, పేపర్లు ఇవ్వాలని సూచన. రోజువారీ న్యూస్ ఏ పేపర్ అడిగితే ఆ పేపర్. సాక్షిలో నా గురించి ఏమేశారు, ఈనాడులో ఏమేశారు, ఆంధ్రజ్యోతిలో ఏమేశారు ఈ విషయం. మళ్ళీ ఇంకో విషయం, టీవీ సదుపాయం కావాలని కూడా కోరుకున్నట్టు తెలుస్తా ఉన్నది. టీవీ5లో ఏమొస్తుంది, ఈ టీవీలో ఏమొస్తుంది, మన సాక్షిలో ఏమొస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అన్నమాట. ఒక సహాయకుడితో పాటు 2 లాయర్లు ఎప్పుడు 24 గంటల్లో మాట్లాడేదానికి ఛాన్సు. ఇవి ఆయన కోరిక. అంటే భార్య ఒక్కటే ఉండదండి ఇక జైలు రూమ్ లో, మిగతా అన్ని సదుపాయాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మాజీ ఎంపీలుగా చేసిన వాళ్ళకి మాత్రమే అనుకుంటే తప్పు. వేలాది కోట్ల రూపాయలు అవినీతిలో సంపాదించిన అర్హత అయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మటుకే ఇన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎంత కష్టపడి సంపాదించుంటారండి డబ్బుని. అవన్నీ అంత కష్టపడి సంపాదించిన వాళ్ళకి ఈ మాత్రం సౌకర్యాలు లేకపోతే ఉండలేరు కదా. కాబట్టి మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.